నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 13వ అధ్యాయము క్షేత్రజ్ఞ విభాగ యోగమునందు 25వ శ్లోకము తాత్పర్యం వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ధ్యానేనాత్మని పశ్యంతి కేచిదాత్మానమాత్మనా అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే. తాత్పర్యం: తనలోనే ఉన్న ఆత్మస్వరూపమును కొంతమంది పరిశుద్ధమైన మనస్సుతో ధ్యాన యోగము చేత చూడగలుగుతున్నారు. మరికొందరు సాంఖ్యయోగమును, ఇంకా మరికొందరు కర్మయోగము చేత చూడగలుగుతున్నారు. పరమాత్మను దర్శించడానికి ఉన్న మార్గముల గురించి చెబుతున్నాడు కృష్ణుడు. కొందరు ధ్యాన మార్గమును అవలంబిస్తారు, మరికొందరు జ్ఞాన మార్గాన్ని అవలంబిస్తారు, మరికొందరు నిష్కామ కర్మతో కూడిన కర్మయోగమును అవలంబిస్తారు, మరికొందరు భక్తి యోగమును అవలంబిస్తారు. మానవులు వారి వారి గుణములను బట్టి, ప్రవృత్తులను బట్టి, సంస్కారములను బట్టి ఒక్కో మార్గమును అవలంబిస్తారు. ఏ మార్గం అవలంబించినా భక్తి, శ్రద్ధ, ఏకాగ్రత, చిత్తశుద్ధి ముఖ్యము. అవి ఉంటే ఏ మార్గం అవలంబించినా ఒకటే. అవి లేనిదే ఏ మార్గం అవలంబించినా ఏ ప్రయోజనము లేదు. ఈ శ్లోకంలో ఆత్మన అని ఆత్మను 3 విధాలుగా 3 అర్థాలతో వాడారు వ్యాసుల వారు. మొదటి ఆత్మన అంటే తనలో తాను అని అర్థం, అంటే పరిశుద్ధమైన మనస్సుతో అని కూడా అర్థం. ఆత్మకు మనసు అని కూడా అర్థం చెప్తారు. రెండవది ఆత్మానం అంటే ఆత్మను, అంటే ఆత్మస్వరూపుడైన పరమాత్మను అని అర్థం. ఆ ఆత్మ ఎక్కడ ఉంది అంటే ఆత్మని అంటే తనలోని, తన శరీరంలోనే. పరమాత్మ ఆత్మస్వరూపుడుగా ఉన్న ఆత్మను పరిశుద్ధమైన మనసుతోనే చూడగలడు. ఇలా చూడటానికి శాస్త్రజ్ఞానం కావాలి. గురువుల అనుగ్రహంతో పరమాత్మ స్వరూపమేమిటో ముందు తెలుసుకోవాలి. ఈ ఆత్మజ్ఞానం రావడానికి 5 మార్గాలు ఉన్నాయి. కర్మలు చేయడం, నిష్కామ కర్మలు, కర్తృత్వ భావన లేకుండా కర్మలు చేయడం. దీనితో మనలో ఉన్న చెడ్డ వాసనలు తొలగిపోతాయి. కానీ కర్మలు చేస్తుంటే మనసు అలజడి చెందుతుంది. దానికి రెండవ సాధన ఎదురుగా తన ఇష్టదైవం యొక్క మూర్తిని పెట్టుకుని ఉపాసించడం, పూజలు, వ్రతాలు చేయడం. దీనివల్ల మనసు పరమాత్మను పూజిస్తూ, చింతిస్తూ ప్రశాంతత పొందుతుంది. దాని తర్వాత 3వ సాధన జ్ఞానం సంపాదించాలి. దానికి శాస్త్రములు చదవాలి, వినాలి, అర్థం చేసుకోవాలి. దీనివలన పరమాత్మను గురించిన జ్ఞానం కలుగుతుంది. మననం విన్న తర్వాత విన్నదాన్ని గురించి మననం చేయాలి, ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి, దాని గురించి విచారించాలి. విన్నదాన్ని ఒంటె పట్టించుకోవాలి. దాని వలన పరమాత్మ గురించి మనలో ఉన్న అజ్ఞానము, సంశయము తొలగిపోతుంది. పరమాత్మ గురించి మనలో ఉన్న అన్ని సందేహాలు పటాపంచలవుతాయి. ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఇప్పుడు పరమాత్మను గురించి ధ్యానం చేయాలి. దానినే నిధిధ్యాసన అని అంటారు. ఆ ధ్యానములో తనలో ఉన్న పరమాత్మను తాను దర్శిస్తాడు. అప్పుడు అతనిలో ఉన్న అన్ని విధములైన అడ్డంకులు, విపరీత భావనలు తొలగిపోతాయి. ఇతరత్రములైన దేని గురించి ఆలోచించడు. తనలో తాను పరమానందాన్ని, పరమశాంతిని పొందుతాడు. మరి ఈ మెట్లు అన్నీ ఒకటొకటిగా ఎక్కాలా? అన్నీ ఒకేసారి ఎక్కవచ్చా? లేక ఒకటి దాటి మరొకటి ఎక్కవచ్చా? అంటే అది వారి వారి పూర్వజన్మలలో వారు ఆర్జించిన పుణ్య ఫలములను బట్టి ఆధారపడి ఉంటుంది. అందుకే 2వ పాదంలో కృష్ణ పరమాత్మ ఈ విధంగా చెప్పారు. కొంతమంది కర్మయోగంతో మొదలు పెడతారు, మరికొందరు కిందటి జన్మలో కర్మయోగంలో పరిణతి చెంది ఉండటం వల్ల జ్ఞానయోగంతో అంటే సాంఖ్యముతో మొదలు పెడతారు. మరికొందరు వీటి గురించి అందుకు ముందు జన్మలలో పరిణతి చెందటం వల్ల నేరుగా ధ్యానయోగాన్ని అవలంబిస్తారు. మరి పూర్వజన్మలో ఏమీ చేయని వాళ్ళు ఏం చేస్తారో తర్వాతి శ్లోకంలో వివరించారు పరమాత్మ. నేటికి సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.